అందరికీ నమస్కారం. పాత్రిజీ అమృతోత్సవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పాత్రిజీతో ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు ఉంటాయి. సో వాటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ప్రెసిడెంట్ వీరన్న శెట్టి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? నేను ధ్యానంలోకి మేడం 1997లో జనవరిలో నాగల్దిన్నె మాకు సమీప గ్రామం, అక్కడ పత్రిసార్ క్లాస్ జరిగింది. అక్కడికి నన్ను రవి శర్మ, డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు అక్కడికి పిలుచుకెళ్ళారు. ఇక్కడ మార్చిలో క్లాస్ ఏర్పాటు చేశారు. ఆ క్లాస్ ఏర్పాటు చేసినాక కూడా నాకు ఎందుకంటే మాకు వ్యాపార పరంగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేను సార్ సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో చెప్పాడు. నేను దాన్ని తప్పించుకోవాలనే ఆలోచనే. ఎందుకంటే మనకు ఎక్కడ వీలవుతుంది, వ్యాపార పరంగా మనకు ఉన్నటువంటి పనులు ఎక్కువ ఉంటాయి అనేటువంటి ఆలోచనతో నేను దాన్ని వాయిదా వేసేవాడిని. కానీ అనుకోకుండా మా అబ్బాయి మాంటిసోరి స్కూల్లో చదువుతున్నాడు. అక్కడ ఆయనకు ఫీవరిష్గా ఉందని మా మేడం అక్కడ నుంచి ఫోన్ చేస్తే నేను వెళ్ళి పిరమిడ్లో ధ్యానం చేస్తే జ్వరం తగ్గుతూ ఉంది అని అంటున్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసమని నేను కర్నూలులో మా అబ్బాయిని తీసుకుని పిరమిడ్కి వెళ్ళాను. కానీ 10 days నుంచి కూడా తగ్గంది. 3 days రోజు ఒక ½ hour ధ్యానం మా అబ్బాయితో చేయించడం వల్ల చాలా కంట్రోల్కి వచ్చింది. అప్పుడే ధ్యానం అంటే కొద్దిగా మనకు విశ్వాసము, నమ్మకం ఏర్పడింది. కానీ సార్ని కలిసినానంటే నాకు మళ్ళీ సెంటర్ ఏర్పాటు చేయాలని అంటాడనే ఉద్దేశంతో, సార్కు తెలియనట్లు రావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను. కానీ థర్డ్ డే అనుకోకుండా మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి మమ్మల్ని చూడడము, సార్ దగ్గరికి పిలిచకపోవడము. అప్పుడు కూడా ఎమ్మిగనూరులో ఎవరు చేయరు సార్ ధ్యానము, నా ఒక్కడి కొరకు నేను ఎందుకు సెంటర్ ఏర్పాటు చేయాలా, నేను మా ఇంట్లో ధ్యానం చేసుకుంటా అని అంటే, అప్పుడు సార్ ఒక మాట అన్నాడు, నీ ఒక్కడి కొరకే సెంటర్ స్టార్ట్ చేయి. కానీ సంవత్సరం అయిన తర్వాత, కొన్ని రోజులు అయిన తర్వాత, అంటే మీరు పత్రి సార్తో మాట్లాడిన మొట్టమొదటి మాట అదేనా సార్? సంవత్సరం అయిన తర్వాత నీవు ఎందుకు సెంటర్ స్టార్ట్ చేసినానా అని నెత్తి కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది, జనాలు అలా పెరుగుతారు అన్నట్టు. సరే, ఫస్ట్ క్లాసు ఎమ్మిగనూరు మండల పరిషత్లో మరి ఇక్కడ సార్ క్లాస్ ఇంట్రడ్యూస్గా ఏర్పాటు చేశాం. ఫస్ట్ సార్తోనే మీరు ఎమ్మిగనూరులో క్లాస్ ప్రారంభించారు. ఫస్ట్ ఆంజనేయ శర్మ గారితో మొదలుపెట్టాము. ఆంజనేయ శర్మ సార్తో మొదలుపెట్టాము. ఫిబ్రవరిలో ఆంజనేయ శర్మ సారు, మార్చిలో మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ సార్తో మేము మొదలుపెట్టాము. అప్పుడు కూడా మా రాఘవరెడ్డి గారిని అప్పుడే పరిచయం చేయడం, సార్ది ఏ ఊరు అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అంటే సార్ ఆవేశాన్ని నేను అప్పుడే గమనించినాను కాబట్టి, నువ్వే అడగన్నా ఉన్నాడు కదా, ముందు ఉన్నాడు కదా అని అన్నా. అంటే వెంటనే సార్ మీ నేటివ్ ఏది అంటే వైకుంఠం అన్నాడు సార్. ఓకే. వైకుంఠం అని సార్ అనేటప్పటికీ ఈయన గప్చుప్గా కూర్చున్నాడు. క్లాస్ అయిపోయింది. సారు ఏప్రిల్లో ఎమ్మిగనూరు సెంటర్ డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పాడు. అన్నట్లోనే ఎమ్మిగనూరులో క్లాసు ఏప్రిల్లో నుంచి సెంటర్ స్టార్ట్ అయింది. మరి మేము ఊహించలేదు, సెప్టెంబర్లోనే మరణం లేని మీరు బుక్ తెలుగులో యూ ఫర్ ఎవర్ లోపసంగరంపర రాసినటువంటి యూ ఫర్ ఎవర్ బుక్ను తెలుగులో ట్రాన్స్లేషన్ మన పిజి రామ్మోహన్ సార్ చేశారు. దాన్ని ఎమ్మిగనూరు సెంటర్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. పిజి రామ్మోహన్ సార్ ట్రాన్స్లేట్ చేసింది. మన గురువు పత్రిసారే ఇక్కడ టీటీడీ కళ్యాణమండపంలో క్లాస్ పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. అలా సార్తో కొంచెం సాన్నిహిత్యం పెరిగింది మీకు. అవును మేడం. అయితే మీరు సార్ని గమనిస్తూ, మరి మీకు సారు మిమ్మల్ని సెంటర్ పెట్టమనడము ఇవన్నీ మీకు చెప్తూ గైడ్ చేస్తూ వస్తున్నారు కదా సార్, సార్ని గమనిస్తూ అంటే ఏం నేర్చుకున్నారు? ఒక గురువు దగ్గర నుండి మీరేం నేర్చుకున్నారు? ధ్యానం చాలా తక్కువ మేడం. వాస్తవంగా చెప్పాలంటే ధ్యానం చేసేది చాలా తక్కువ. కానీ ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయాలనేటువంటి ఉబలాటం నాకు ఎక్కువగా ఉండేది. నా భార్యకు డస్ట్ అలర్జీ విపరీతంగా, ఆపరేషన్ కూడా చేసినాం. ఈ ముక్కు నుండి విపరీతంగా నీరు కావడం ఉండేది. అది ఆపరేషన్ చేసినా తగ్గలేదు. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తే దాదాపు కంట్రోల్కి వచ్చింది. 1 year తర్వాత ఒకసారి మా ఇంట్లో నైట్ ఈ చుట్టూ
ఉన్నటువంటి గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ నైట్ వచ్చినాము. సార్ నైట్ భోంచేసిన తర్వాత మంచం పైన కూర్చుని, నీ అన్నం తిన్నా నీ రుణంలో నేను పోరాదు, నీ సమస్య చెప్పు అన్నాడు నా భార్యకు. ఓ నీ రుణంలో నేను పోరాదు, నీ సమస్య చెప్పు అంటే నా భార్య ఓపెన్గా చెప్పింది, సార్ నాకు డస్ట్ అలర్జీ చాలా ఉంటుంది, ఇప్పుడు ధ్యానం చేస్తున్న కొద్ది వరకు మేలు, నేను దీని నుంచి చాలా బాధపడతా, కళ్ళు ఎరిపెక్కేవి, ముక్కులో విపరీతంగా నాకు నీరు కారేది సార్, నేను చాలా బాధపడుతున్నా అంటే అయితే కూర్చో అన్నాడు. సార్ తన ముందు కూర్చోబెట్టుకున్నాడు, 2 ఏళ్ళు తీసి ఇలా ఈ ముక్కుని ఇలా రుద్దేశాడు, అయిపోయింది. ఈ రోజు వరకు ఆ సమస్య లేదు. అబ్బా, అది చాలా గ్రేట్ అనమాట. కరెక్ట్ సార్, మిరాకిల్స్ అంటే ఇలానే ఉంటాయి. సార్ చెప్తే చేస్తున్నాం, కానీ సార్ గొప్పతనం నాకు తెలియదు. సార్ ఏమన్నాడు, వారంకి ఒకసారి మీకు ధ్యానం గురించి తెలియదు, సత్సంగం క్లాసు ప్రతి శనివారం పెట్టుకోండి, మీకు సెలవు కదా, కర్నూలు నుంచి మాస్టర్స్ వస్తారని చెప్పినాడు. ఆ ప్రకారంగా పెడుతున్నాం. కానీ నాకు అప్పుడున్న అలవాటు ఏమంటే, ప్రతిరోజు నేను షాప్కి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ మాకు దగ్గరలో ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని నేను షాప్కి వెళ్ళడం అలవాటు. అంటే అంతవరకు నాకు సార్ యొక్క గొప్పతనం తెలియదు. ఆ రోజు శనివారము ఉదయం టెంపుల్కి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేసి నేను కింద మోకాళ్ళ పైన కూర్చొని నమస్కారం చేస్తుంటే ఎదురుగా ఆంజనేయ స్వామి కనిపించడం లేదు. మన గురువు పత్రి సారు బాబా స్టైల్లో కాలు మీద కాలు వేసుకుని షిరిడి సాయిబాబా ఎలా కూర్చుంటాడో అలా కూర్చుని నాకు కనిపిస్తున్నాడు. నేను అక్కడికి అంటే నేను నిత్యము ధ్యాన ప్రచారం అనేటువంటి ఆలోచనలో ఉన్నా కాబట్టి ఆ భావంతోనే ఆయన నాకు కనిపిస్తున్నాడేమో, నేను పొరపాటు అవుతున్నానని నా ఏళ్ళు నేను ఇలా గిలుకున్నాను, నా చెయ్యిని నేను ఇలా గిలుకున్నాను అని నన్ను చూసి నవ్వుతున్నాడు. రియల్గా ఓపెన్ అయిస్తూ చూసినాను నేను సార్ను. నేను కొద్దిసేపు ఫంక్ అయినా, ఎందుకంటే ఇలా కనిపించడము చాలా ఆశ్చర్యము. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏమైనా నన్ను ఒక పిచ్చోళ్ళ అనుకుంటారేమో అని చెప్పి నేను దాని గురించి అక్కడ ఏం చర్చించినట్ల వచ్చేసిన. సాయంత్రము మనకు ఆవదూత సంఘాల మాస్టర్ ఉన్నారు కదా, సంఘాల్లో సమాధి అయినారు కదా చంద్రశేఖర్ శర్మ గారు, ఆయనతో నేను ఈ విషయం గురించి నాకెందుకు ఇలా జరిగింది సార్, నాకు పత్రి సార్ కనిపించడం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని అంటే, నీకు సారు ధ్యాన ప్రచారం చేయి, ధ్యానం గురించి చెప్పు అని చెప్తే నువ్వు చేస్తున్నావే, కానీ నీకు సార్ యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి ఆయన అలా కనిపించాడు. అంటే ఆ అర్థం ఏమంటే, నువ్వు ఏ దేవుడిని అయితే మొక్కుతున్నావో ఆంజనేయ స్వామిని, ఆ యుగంలో ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడో ఈయన కూడా అంతటి వాడు ఈ యుగంలో అని చెప్పి చెప్పడం జరిగింది మేడం చంద్రశేఖర్ శర్మ గారు. అప్పుడు నాకు ఏంటో అర్థమైంది, చాలా గొప్ప గురువే నాకు ఎన్నుకున్నాను. అది మనకు తెలియకనో తెలుసో మరి ఒక గొప్ప గురువు సాంగత్యం దొరికింది అనేటువంటి అభిప్రాయంతో నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా సార్ ఏం చెప్తే అదే చేసేవాడిని మేడం. నేను కొత్తలో నాకు ధ్యానం కుదిరేది కాదు, కానీ నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అనుభవాలు చూస్తే చాలా గొప్పగా ఉంటాయి, కానీ నాకు ధ్యానం సరిగ్గా కుదిరితే ఒక 15 నిమిషాలు అది. ఒకరోజు సారు ఇంటి దగ్గర ఉన్నాడంటే వెళ్ళినా, నేను ఊరు నుంచి వచ్చినాడంటే వెళ్ళినా నేను. అంటే సార్ ఇలా కూర్చున్నాడు, నేను అలా కూర్చున్నాను, మేడం కిచెన్ రూమ్లో ఉంది. నేను అడిగిన సార్ను, సార్ నాకు ధ్యానం కుదరదు ఎట్లా సార్ అన్నా అంటే, సార్ అన్నాడు నీకు ధ్యానం అక్కర్లేదు అన్నాడు. కానీ నా మనసు అయితే ఒప్పుకోవటం లేదు. వెంటనే మేడం అనింది, ఆయన మాట వింటే చెడిపోతావు, ధ్యానం మత్సంగా చేసుకోవాలి. సారు ఉద్దేశం ఏమంటే, ఎవరు వాళ్ళే తెలుసుకొని వాళ్ళను వాళ్ళే ఉద్ధరించుకోవాలా, నేను చెప్పడం వలన వాళ్ళలో మార్పు రాదు అనేది సారు ఉద్దేశం. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సార్ ఉన్నారంటే సార్ని గమనించడమే నేను ప్రాక్టీస్. ఆయన ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నాడు, మామూలుగా సామాన్య వ్యక్తులు కావచ్చు, ఎంతో గొప్ప వ్యక్తులు కావచ్చు, గొప్ప ధనవంతులు కావచ్చు, గొప్ప విద్యావంతులు కావచ్చు, మామూలు సామాన్య ప్రజానీకం కావచ్చు, కానీ ఈక్వల్ టు సేమ్ మెంటాలిటీ, ఎక్కడ చేంజ్ లేదు. ఈయనతో ఎలా మెయింటైన్ చేస్తే ఆయనతో అలానే ఉంటుంది, గొప్పవాడనేం నెత్తిన పెట్టుకునేది ఏం లేదు. కానీ ఈయనకి ఇష్టమైనది ఏమంటే, ఎవడు ధ్యానం చేస్తాడో, ఎవడు శాకాహారం ప్రచారం చేస్తాడో
వాళ్ళ ఇంటికి ఎంత బీదవాడంటే పూరి గుడిసెలు ఉన్నా వెళ్ళేవాడు. ఇది చాలా గొప్ప విషయం అయింది. మరి 2001లో ఈ పిరమిడ్ కట్టించమని సారు మాకు ఫైట్ చేసినాడు, లేదు కట్టించాలా పిరమిడ్ అని. అంటే నాకు ఒక భయం అనమాట, కట్టిస్తాము ఎవరు మెయింటెనెన్స్ చేస్తారో ఏం చేస్తారో అని. కానీ అనుకోకుండా 2002లో భూమి పూజ చేసినాం. ఆ భూమి పూజ చేసే శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ కి భూమి పూజ జరిగింది. 2000 పత్రి సార్ వచ్చారు. వచ్చారు. 2002 సెప్టెంబర్ 27వ తారీఖు భూమి పూజ చేస్తే ఆ రోజు కూడా ఒక మిరాకిల్ జరిగింది. 6 గంటలకి భూమి పూజ పెట్టాడు సారు. మేము ఇంటి దగ్గర నుంచి నడుస్తూ వస్తున్నాం, సారు మేము. చిన్నగా వర్షం చినుకులు పడినాయి. సార్ వర్షం వస్తుందేమో అని సార్ అన్నాడు. అంటే కానీ సార్ మరి ఇంకా తప్పదు కదా, మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అని నేను అన్నాను. ఓకే ఓకే అన్నాడు సార్. అంతే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 2 నెలల నుంచి వర్షం లేదు మేడం ఈ ప్రాంతంలో. అప్పుడు ఎక్కువ ఈ ప్రాంతంలో సన్ఫ్లవర్ ఇత్తనం వేసేవాళ్ళు, అంటే నల్లరేగడి భూములు ఎక్కువ, ఆ సన్ఫ్లవర్ పంట వేసేవాళ్ళు 2002లో. ఈ వర్షం లేనందుకు విత్తనం వేయలేదన్నమాట రైతులు, వెయిటింగ్. కానీ 6 గంటలకు వచ్చి ఇక్కడ భూమి పూజ చేసిన తర్వాత అయిన వెంటనే సార్ స్టేజ్ ఎక్కినాడు, అందరు కళ్ళు మూసుకోండి అన్నాడు, ధ్యానం కూర్చోబెట్టినాడు సార్. అంటే దాదాపు 2 hours మేడం ఏకదాటిగా వర్షం కురిసింది. ఆ వర్షం వలన ఈ ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయల పట్ట ఒక్క వర్షం వల్ల. అది చాలా మిరాకిల్ మేడం. అప్పుడు మీకు ఏమనిపించింది? ఇంకా సారు మీకు ఆల్రెడీ ఒకసారేమో సాయిబాబా లాగా దేవుడి లాగా మీరు ఒక ఎక్స్పీరియన్స్ పొందారు, ఇప్పుడేమో ఒక వర్షం విషయంలో మీకు సార్ అంటే ఏంటి అర్థమైంది. అసలు అప్పుడు మీకు ఏమనిపించింది సార్? చాలా గొప్ప వ్యక్తి సార్ అని. మనము కేవలము ఆయన శిష్యులుగా ఉండడమే ఒక గొప్ప సంగతి అని అనిపించింది నాకు తెలిసి మేడం. అంటే నాకు అంత నేను పెద్ద అనుభవం అని నేను చెప్పను, నాకున్న అనుభవం మేరకు ఈ జన్మలో ఇంతటి గొప్ప వ్యక్తిని ఇంకొక గురువుని చూస్తానని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇంకా ఉండొచ్చు, గొప్ప గురువులు ఉండొచ్చు, కానీ ఎక్కడ ఏ రకంగా పోతే ఆ రకంగా సర్దుకుని పోయేటువంటి మనస్తత్వం గురువు. ఒక ట్రావెల్ చేసేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దానికే అనుగుణంగా సర్దుకుపోయే మనస్తత్వం. తను ఎక్కడికి వెళ్ళినా తన ఎంట ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు భోంచేసినారని చూడడం సారు. ఫస్ట్ ఆయన ధ్యాస అంతా అక్కడే ఉంటుంది, అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఓ పక్క ఎవరేం చేస్తున్నారని ఆయన భోంచేశారా లేదా అని. తన ఒక్కడికే భోజనం పెడతామంటే ఆ ఇంట్లో తినేవాడు కాదు సార్. మేము సార్తో పాటు కొన్ని ప్రాంతాలు కూడా మేము తిరిగాము. కానీ ఎక్కడ కూడా సారు తనను ఎలా ట్రీట్ చేస్తారో, తన కారు డ్రైవర్ ఉండొచ్చు, తన బుక్స్ మోసే డ్రైవర్ ఉండొచ్చు, తన బ్యాగ్ మోసే డ్రైవర్ ఉండొచ్చు, ఈక్వల్, ఎక్కడ ఏం లోటు లేదనమాట. నిజంగా అంత సమానత్వంగా చూడాలి అంటే చాలా ఇది కావాలి సార్, అది గొప్పతనం. ఇంకొక విషయం ఏమంటే సారు మేము అలా చేస్తాం సార్, ఇలా చేస్తాం సార్ అని చెప్పి చెప్తారు. సరే చాలా చేయండి అని సార్ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తాడు. కానీ చెప్పడం వరకు వాళ్ళు చేయకోకుండా వాళ్ళని ఏమన్నాడు ఆయన, అది గొప్ప సంగతి. నువ్వు చెప్పినావు కదా ఎందుకు చెయ్యవు అని మాత్రం మేము సార్ చెప్పిన ప్రకారంగా ఆదోనికి సెంటర్ రావాలి నాకు అని సార్ అన్నాడు. ఆదోని ట్రై చేసాం మేడం, అయ్యింది మనకు. మరి ఆదోని సెంటర్ స్టార్ట్ అయినందుకే అక్కడ గొప్ప మాస్టర్స్ ప్రేమ్నాథ్ గారు కావచ్చు, మన టీజీ పాండురంగయ్య గారు కావచ్చు, గొప్ప మాస్టర్స్ ఆ సెంటర్ నుండే రావడం జరిగింది, గొప్ప గొప్ప మాస్టర్స్. అలాగే రాయచూరు కూడా చాలా ట్రై చేసినాం. రాయచూరు కన్నడ పాంప్లెట్ ప్రింటింగ్ తీసుకెళ్ళి మేము చేసాం. ఓకే, అక్కడ కూడా వారం రోజులు కష్టపడినాం మేడం. కన్నడ పాంప్లెట్ తీసుకెళ్ళి డోర్ టు డోర్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి పలానా రోజు అని. క్లాస్ అయిపోయినాక సారు గోవాకి వెళ్ళాలి, మాకు తెలియదు. సడన్గా
సాయి కుమార్ రెడ్డి ఏమంటాడు, సార్కి గోవా టికెట్ కావాలా, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదంటే ఎవరు ఇవ్వలేదన్నాం. వెంటనే అప్పుడు టికెట్ మనం తీసుకుంటే దొరుకుతుందా మేడం? స్లీపర్ దొరకదు కదా, చాలా ఇబ్బంది అవుతుందేమో, దగ్గర కాదు రాయచోటు గోవా అని అనుకున్నాము. సరే అని అక్కడున్న రైల్వే స్టేషన్లో మన పిరమిడ్ మాస్టరే వెళ్ళి అడిగినాం, సార్కు గోవా టికెట్ కావాలా, సార్తో పాటు పిఏ ఇద్దరు వెళ్తున్నారు అని చెప్తే, కానీ స్లీపర్ ఏమన్నా సార్కి అవకాశం ఉంటే ట్రై చేయంటే, ఏం ట్రై చేయాల్సిన అవసరమే లేదు, స్పెషల్ బోగి ఈరోజు అటాచ్ చేసినారు, సార్కి సీట్ ఉంది అన్నారు. ఓకే, చాలా ఆశ్చర్యపోయింది. కరెక్టే కదా సార్, భోగి వచ్చింది సార్కి సీటు కాదు. ఎంత చూడండి మేడం, ఆశ్చర్యం. ఇటువంటివి అనమాట మనకు. సార్ ఏం రిలాక్స్ కూర్చునేవాడు, మేమేం టెన్షన్ పడేవాళ్ళం ఇటువంటి సందర్భాలు. సారు మేము అనుసరించడం వల్ల మేడం ఎవరితో ఎలా ఉండాలి అంటే, ప్రాపంచిక జీవితంలో కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా మాకు అవగాహన వచ్చింది, నేర్చుకున్నాం మేడం. సో సార్తో ఇలా మీరు ఎంతో చక్కగా అన్ని స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ మీకు. మరి మీకు ఇలా సార్ పనులప్ప చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు ఆదోనిలో కే సెంటర్కి అవనియండి, ఇక్కడ ఎమ్మిగ్నూరు భూమి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొంచెం డెవలప్మెంట్ చేస్తారు కదా సార్, అవి తీసుకెళ్ళి సార్కు చెప్పడము, మరి దానికి అప్పుడు సార్ ఎలా స్పందించేవాళ్ళు? చాలా సంతోషపడేవాళ్ళు, చాలా సంతోషపడేవాళ్ళు. ఎందుకంటే సార్కు చెప్పింది చేస్తే చాలా సంతోషం సార్. ఇంకొకటి, ఎవరి కొరకు కష్టపడాలి అనేది నేను తెలుసుకున్నది ఏమంటే మేడం, మాకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఫస్ట్ మీటింగ్ ఎమ్మిగ్నూరులో పెట్టడం జరిగింది. ఓకే, ర్యాలీ, పెద్ద భారీ ర్యాలీ ఏర్పాటు చేశాం. ర్యాలీ రోజు అంటే నాకు తోడుగా పాల్ విజయ్ కుమార్ గారిని ఈ వర్క్ కొరకు సార్ పంపించారు. ఆ రోజు పాల్ విజయ్ కుమార్ గారు నాకు ఒక క్వశ్చన్ వేశారు, రేపు ర్యాలీ పెట్టినావు, మీటింగ్ పెట్టినావు, ఇదంతా ఎందుకు పెట్టినావు అని నాకు క్వశ్చన్ వేసినాడు. అంటే నేనుండి మన గురువు గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నానంటే, నీకు గురువు చెప్పేది ఆయన కొరకు చెప్తున్నాడు, నువ్వు నీ కొరకు చేసేటట్టుంటే చేయలేకుంటే క్యాన్సిల్ చేయన్నాడు. అంటే అక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏమంటే, ఎవరు ఏం చేస్తున్న వరకు వాళ్ళ కొరకే, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాళ్ళే చేసుకుంటారు అని అప్పుడు అర్థమైంది. సో మరి సారు చాలాసార్లు చాలా సందర్భాల్లో వంట చేస్తారు, వడ్డిస్తారు కూడా. కడతాల్లో యజ్ఞాలప్పుడు కూడా సారు వడ్డిస్తున్నారు అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఏమున్నాయి స్వీట్ మెమరీస్ దానికి సంబంధించి? సారు మా ఇంటికి వస్తే కూడా వంట చేశాడు మేడం. సార్ మీ ఇంటికి వచ్చేవాళ్ళు చాలా సార్లు? ఎమ్మెన్యూకి వచ్చినాడంటే మా ఇంటికే, ఇంకా ఓకే, వేరే ఎవరింటికి లేదు, మా ఇంటికే వచ్చేవాడు. ఒక్కోసారి తనే వంట రూమ్లోకి వెళ్ళి వంట చేసేవాడు. అద్భుతంగా ఉంటుంది సార్ వంట. అందరు అదే అంటారు సార్, ఒక మసాలా ఉండదు, మిక్సీ అవసరం ఉండదు, వంట సూపర్ ఉంటుంది. అదే మేడం, బాగుంటుంది వంట. ఎక్కువగా సారు ఎమ్మిగ్నూరుకి వస్తే ఒగ్గాని బజ్జీ ఎక్కువ ఇష్టపడేవాడు, ఒగ్గాని అనే దానికన్నా కూడా. మేడం కోపం అయ్యేది, మీరు బజ్జీలు పెడతారు ఎమ్మిగ్నూరుకి వస్తాయని. సార్ మేడం కోపం అవుతుంది, ఎందుకు బజ్జీలు అడుగుతావు అని అంటే, ఇక్కడ మేడం లేదు, ఇక్కడ నేనున్నాను అని చెప్పేవాడు సార్. అంటే బజ్జీలు తెచ్చేవాళ్ళు. అది ఆయన ఏం మొహమాటం లేదు మేడం, తను ఏది కావాలో అది చేపించుకునే మనస్తత్వం. అది కూడా మనకు ఎక్కడికైనా వెళ్తే మొహమాటానికి పోయి మనకు కావాల్సింది మనం తీసుకోలేము కదా మేడం కొద్ది చోట్ల. కానీ ఆయన నుంచి తెలుసుకున్నది ఏమంటే, మనకు కావాల్సింది మనం రాబట్టుకోవడానికి ఏమాత్రం మొహమాట పడరాదు అనేది ఆయనను చూసే మేము నేర్చుకున్నాం. సార్ ఇప్పుడు మరి మనకి నిజంగా మీ అనుభవాలు అయితే చాలా బాగున్నాయి. సో దాని తర్వాత మీకు సార్తో ఇంత సాన్నిహిత్యం ఏర్పడింది. సారు మరి బాడీ వికెట్ చేశారు అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? చిన్న లాజిక్ చెప్తా మేడం, అంటే నాకు అనిపించిన లాజిక్ చెప్తా. నన్ను మా ఎమ్మిగ్నూరులో ఒక క్వశ్చన్ వేసినారు పిరమిడ్ మాస్టర్స్. సారు 2095 వరకు నేను ఈ భూమి పైన ఉంటాను, మీరు కూడా ఉంటారు నాతో పాటు అని అన్నాడు కదా సార్. మరి ముందే బాడీ వికెట్ చేసినాడు, కారణం ఏమని చెప్పి అడిగారు మా పిరమిడ్ మాస్టర్స్. నేను చిన్న లాజిక్గా చెప్పిన, ఎమ్మిగ్నూరు నుంచి నీ భార్యకు ఉదయము
నేను కర్నూలుకి వెళ్తాను, నాకు పని ఉంది, నేను వచ్చేటప్పటికి రాత్రి 8 అవుతుంది అని చెప్పి నువ్వు చెప్తావు ఎగ్జాంపుల్ అనుకుంటే, అవును సార్ చెప్తాను. కానీ నువ్వు అనుకోకుండా అక్కడ వెంటనే నీకు పని అయిపోతుంది, 12-1 గంటకే నువ్వు ఎమ్మెగ్నూర్కి వచ్చేస్తావు. అంటే అర్థం ఏమి? ఇది నీ సొంతం ఎమ్మెగ్నూర్, అది కేవలం ప్రయాణం, పని పైన వెళ్ళినావు, అక్కడ పని అయిపోయింది, నువ్వు రిటర్న్ వచ్చేసినావు, 12-1 గంటకంతా నువ్వు వచ్చేసినావు. అంటే అక్కడ పని లేదు, పని లేనప్పుడు ఉండాల్సిన అవసరం నీ కర్నూలు లేదు కదా, నీ సొంత ఊరికి నువ్వు వచ్చేసినావు. పత్రిసారికి కూడా ప్రచారము తను చేయాల్సిన పని అయిపోయింది, ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయాలో పోదామని చెప్పి వెళ్ళిపోయినాడు. ఫస్ట్ 2095 అని సార్ డిక్లేర్ చేసినప్పుడు అది అక్కడికి కరెక్టు, అక్కడ చెప్పింది అక్కడ కరెక్ట్, ఇక్కడ ఆయన వెళ్ళిపోయింది ఇక్కడ కరెక్ట్ అని చెప్పిన మేడం. బాగా చెప్పారు సార్, నిజంగా చక్కటి క్లారిటీ ఇచ్చారు. నిజంగా పత్రి సార్తో మధుర స్మృతులు మధురానుభూతులు అంటే మనం ఎంత మాట్లాడుకున్నా మనకు టైం సరిపోదు. కానీ ఎంతో అద్భుతంగా మీ నుండి సార్తో మీకున్న అనుభవాలు అనుభూతులు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మరి పత్రిజీతో వారికున్న అనుభవాలు అనుభూతులు మధుర స్మృతులు ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.